అందరికీ నమస్కారం. దయచేసి ఈ యొక్క వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ ఏంటిది అనేది కూడా యూట్యూబ్లో కామెంట్ చేయండి. ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు వెలుగులో ఒక వార్త వచ్చిందండి. ఆ వెలుగులో మద్యం రేట్లు పెంచకుండా ఎక్సైజ్ ఆదాయం పెంచాలి. మన తెలంగాణలో భారీ మార్పు జరగబోతోంది. తెలంగాణ అనేది మంచి పునర్నిర్మాణం జరగబోతోంది. తెలంగాణలో భారీ మార్పు ఏంటంటే మద్యం రేట్లు పెంచకుండా ఎక్సైజ్ ఆదాయం పెంచాలి. ఎట్లా అంటే ఏంటంటే బార్ అండ్ రెస్టారెంట్లు పెంచాలి. ఎవరు తాగుతారండి? మందు ఎవరు తాగుతారు? మందు తాగేది కింది స్థాయి వాళ్ళు, చాలా అంటే ఎక్కువ లేబర్లు మందు తాగే అవకాశం ఉంటుంది. కార్మికులే ఎక్కువ మందు తాగే అవకాశం ఉంటుంది. సో ఇంకా బార్లను ఎక్కువ పెంచండి, వాళ్ళు ఎక్కువ తాగుతారు, మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి. అంతేగాని రేటు పెంచకండి. బార్లు ఎక్కడ పడితే అక్కడ మన ఛాయ కొట్టులలో కేఫ్లు ఉంటాయి చూసినా, అట్లా ఆ విధంగా బార్లను పెంచాలని చెప్పేసి ఆ విధమైన నిర్ణయం అనేది తీసుకున్నారు. అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి గారు మాట్లాడినారు అధికారులతోని. సో ఇది వాళ్ళకి సంబంధించిన మీటింగ్. అంటే మనకు ఈ యొక్క మద్యం మీద, ఈ యొక్క మందు మీదనే పైసలు ఎక్కువ వస్తాయి, గవర్నమెంట్కి రెవెన్యూ ఎక్కువ వస్తుంది. వీళ్ళు మరొకసారి ప్రూవ్ చేశారు. కానీ ఎన్నికల ముందు వీళ్ళు ఏం చెప్పిర్రు? ఈ మద్యం తాగుబోతుల తెలంగాణలో చేసేడు కేసీఆర్ అన్నారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? తాగుబోతుల తెలంగాణ చేస్తలేరా? సంపూర్ణ తాగుబోతుల తెలంగాణను తయారు చేస్తాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇదే మీకు పెద్ద ఎగ్జాంపుల్. మీరు క్లియర్గా చూడండి. వెలుగు పేపర్లోనే వచ్చింది. ఇది వెలుగు పేపర్లో ఇవాళ వచ్చింది. మద్యం రేట్లు పెంచకుండా ఎక్సైజ్ ఆదాయం పెంచాలి. ఎక్సైజ్ ఆదాయం పెంచడం కోసం వాళ్ళు ఏ విధంగా చేయాలనే దాని మీద చూడండి. ఇగో ఎలైట్ బార్లు, ఎలైట్ వైన్ షాపులు మొదలైన వాటిని ఏర్పాటు చేయడానికి చూసినరా ఎంత దారుణం. దయచేసి ఇది మీరు అందరూ గమనించాలి. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి అయితే నేనైతే వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఈ విషయంలో కంపల్సరీ వారిని పొగడాలి. వారి యొక్క నియోజకవర్గంలో ఉన్న బెల్ట్ షాపులు, ఒక 5,000 బెల్ట్ షాపులను తీసేసినాడు. మరి మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు చేస్తలేరు? మిగతా ప్రాంతాలలో ఈ యొక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు బెల్ట్ షాపులను తీసేస్తలేరు? దయచేసి దీనికి సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారో, మంత్రులు ఎక్కడున్నారో సమాధానం చెప్పాలి. ప్రతి చోట బెల్ట్ షాపులు ఉన్నాయి, అవన్నీ తీయించాలి కదా. ఆ బాధ్యత ఇమ్మీడియట్లీ రాజగోపాల్ రెడ్డి గారు సంకల్పించుకున్నారు, తీసేసారు. మంచి పని చేశారు, చాలా మంచి పని చేశారు. రాజగోపాల్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారిని పొగడక తప్పదు రాజగోపాల్ రెడ్డి గారిని. మరి మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, ఎందుకు బెల్ట్ షాపులు తీసేస్తలేరు? ఇప్పటి వరకు కూడా ఏమైంది? మీ యొక్క కార్యాచరణ ఏమైంది? మీరు ఎన్నికల ముందు వాగ్దానం చేశారు బెల్ట్ షాపులు తీసేయాలని, ఒకటి. రెండోది, మీరు కాంగ్రెస్ నోరు తెరిస్తే కేసీఆర్ తాగుబోతుల తెలంగాణ చేసాడు. మరి మీరేం చేశారు? సంపూర్ణ తాగుబోతుల తెలంగాణ కోసం శ్రీకారం చుట్టిన కాంగ్రెస్. ఇది దయచేసి ఇప్పుడు ఇది చాలా మార్పు ఉన్నట్టుగా, ఇంకా తాగుబోతులు పెరగండి, తాగండి, ఊగండి, మాకు పైసలు వస్తాయి, మీరు తాగి ఓట్లు గుద్దండి మళ్ళీ మాకే అనే కార్యక్రమం వీళ్ళు కాంగ్రెస్ అనేది చేయడానికి పూనుకున్నది. దయచేసి ఈ యొక్క వీడియోను ప్రతి ఒక్కరు షేర్ చేయాలి. అందుకనే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, తాగుబోతుల తెలంగాణ చేశారు. దీన్ని కంపల్సరీ మనం ఎదిరించాల్సిన సమయం ఆసన్నమైంది. దీన్ని తిప్పికొట్టే సమయం ఆసన్నమైంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్కు, అటు కాంగ్రెస్కు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పేసి మహిళలకు, అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా నేను పిలుపునిస్తున్నా. చూడండి మీరు క్లియర్గా. ఇంకా చూడండి, ఇంకా ఎక్సైజ్ ఆదాయం అంటే ఆబ్కారీ శాఖ ఆదాయం పెంచుతారట మద్యం రేట్లు పెంచకుండా. అంటే ఇంకా తాగుబోతులు పెంచాలి. ఏడబడతాడ ఛాయ కొట్ల లెక్క ఇక తాగుబోతులను పెంచేందుకు ఈ యొక్క బార్లు ఇవన్నీ కూడా పెడదామని చెప్పేసి ఈ యొక్క సర్కారు ప్రయత్నాలు అనేది స్టార్ట్ చేసింది. ఇగో సెక్రటరేట్ వివిధ శాఖల అధికారులతో సమావేశమైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశమై ఈ యొక్క నిర్ణయాలను తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించండి, దీన్ని ఖండించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను.